ఆర్మూరు పట్టణంలోని రైతు వేదిక భవనంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల డాటా ఎంట్రీపై ఆర్మూరు నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ పాల్గొని డాటా ఎంట్రీ సిబ్బందికి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. అనంతరం వారికి ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ లో ఎలా ఎంట్రీ చేయాలో ప్రొజెక్టర్ ద్వారా వివరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను యథావిధిగా ఆన్లైన్ లో నమోదు చేయాలని, డాటా ఎంట్రీని పక్కాగా నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందులో మీరు సరిగా నంబర్ చూసుకోలేదండి. 1 2 3 4 5 సీరియల్ నెంబర్స్ 6 వెళ్ళిపోతుంది. 1 to 10 1 to 4 చూపిస్తారు, ఇచ్చేస్తారు. కరెక్ట్ టైం అనుకుంటారు. లాస్ట్ చూపిస్తారు 30. సో అందులో మధ్యలో కూడా 7 8 ఎగిరిపోయి అనుకోండి, కష్టం. సో అంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ నంబర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు ఇచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చెప్పి ఇవ్వండి. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు. మేము ఇచ్చాము మళ్ళీ డిస్ప్లే చేస్తారు ఉండదు, మీరు తీసుకున్నాము మళ్ళీ ఇవ్వలేదని ఉండదు. సో ఇది ముఖ్యమైన అంశం. తర్వాత ఇచ్చిన వాటిని జాగ్రత్తగా పక్కన కూర్చొని అవి ఎలా చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చేశారు. కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది కొద్దిగా యావరేజ్ ఉంటుంది, కొంతమంది కొద్దిగా స్లో ఉండొచ్చు వేరే ఇష్యూస్తో. సో అప్పుడు మనం అయిపోయిన వాళ్ళు వెంటనే ఇచ్చేసేయాలి. సో ఎవరికి ఎన్ని ఇస్తున్నాము రిజిస్టర్లో నోట్ చేయాలి. దానికి సంబంధించి మీకు రిజిస్టర్ పెట్టుకోవాలి. రిజిస్టర్లో ప్రాపర్గా కాలమ్స్ రెడీగా పెట్టుకొని ఏ టైంకి ఇస్తున్నాము, ఏ సిస్టమ్ ఇచ్చాము. ఈరోజు ఒక సిస్టమ్ మీద నేను కూర్చున్నాను, సాయంత్రం ఎవరు కూర్చుంటాను దీంట్లో, రేపు మళ్ళీ ఏ సిస్టమ్ మీద కూర్చుంటాను. సో సిస్టమ్ కూడా ఒక నెంబర్ ఇచ్చి, లేదా ఐపీ నెంబర్ ఏమంటారు, ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కు ఆ నెంబర్ నోట్ చేసుకొని ఇవ్వాలి. ఏ ఐపీ అడ్రస్లో ఏ సిస్టంలో ఎవరు పనిచేస్తున్నారో రేపు తెలియాలి మనం. సో దయచేసి మీరు మాకు తెలుసు, ఈ అప్లికేషన్ ఫామ్లో మాకు తెలుసు. సో వీళ్ళకు నేను కొన్ని పాజిటివ్ రాస్తాను చేయవు ఇవన్నీ నాకు తెలియదు. అంటే నేను చూశాను ఎక్స్పీరియన్స్. డాటా ఎంట్రీ ల్యాండ్ రికార్డ్స్ చేసినప్పుడు కొంతమంది కొన్ని పొరపాటు చేశారు ల్యాండ్స్లో. సో ఇక్కడ ఏ మాత్రం కూడా మీ సొంత నాలెడ్జ్ కానీ మీ యొక్క సొంత ఇన్ఫ్లుయెన్స్ కానీ దాన్ని ఉండొద్దు. అప్లికేషన్స్లో ఏముందో అది మాత్రమే ఫిల్ చేయాలి, ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఏ బ్లాంక్ ఉన్నా కూడా అక్కడ కన్సర్న్ ఆఫీసర్కి, ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఇచ్చేసి వాళ్ళు పెడతారు. ఇన్ఛార్జ్ ఆఫీసర్ ముందే ఫుల్ డాటా క్లియర్గా ఉన్నవే అప్లికేషన్స్ ఇవ్వండి. డైలీ మనం 8 అవర్స్ షిఫ్ట్గా ప్లాన్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం 2 షిఫ్ట్లే ప్లాన్ చేస్తున్నాం. నైట్ అంతా చేయించేది ఆలోచించలేదు. ఎందుకంటే నైట్ అంతా పని చేసిన వాళ్ళు వెంటనే మార్నింగ్ ఒక 2 days తర్వాత డల్ అయిపోతారు. సో అందుకోసమే డేలోనే పని చేయించేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఎర్లీగా రండి, ఎర్లీగా స్టార్ట్ చేయండి, ఎర్లీగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. మనం 7 daysలో మ్యాక్సిమం క్లోజ్ చేయాలి. మీరు 7 daysలో క్లోజ్ చేయకుంటే పండుగలు కూడా ఇక్కడ చేయాలి. పండుగలు ఇక్కడ ఉండేది 2 మధ్యలో 2-3 days ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ పండుగని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని ఎక్కువ నెంబర్ తీసుకుంటాము. మీకు క్లియర్గా చెప్తున్నాం, ఎర్లీగా స్టార్ట్ చేయాలి. మీరైతే 4 o'clock స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీగా నో ఇష్యూ, 5 o'clock స్టార్ట్ చేసిన నో ఇష్యూ. ఈవినింగ్ 10, 11, 12లో క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు కొంత రిలాక్స్ అవుతారు, మళ్ళీ రీఛార్జ్ అవుతారు. సో ఇది మనకి ఏదైతే ఎన్క్లోజర్స్ ఇస్తున్నారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాన్ని చూసి మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ అండ్ మొబైల్ నంబర్. ఓకే, ఇక్కడ మొబైల్ నంబర్ విషయం పైన మనము చూసాబెట్టి అప్లికేషన్ నెంబర్లో ఒక నెంబర్ రాస్తారంటే అదే నెంబర్ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ లేదు సార్, ఆధార్ కార్డులో ఒక మొబైల్ నెంబర్ ఉంది, నేను దాన్ని చూసినా అదే ఉంది, దాన్ని వేసుకుని కుదరదు. ఓకే, ఇవన్నీ చెక్ పాయింట్స్, అంటే ఒక్కోదానికి క్రాస్ చెక్ చేసుకుంటే మనం వేయాలి. మనకు కంప్లీట్గా 100% డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ ఫామ్. అందులో మిస్సింగ్స్ ఉంటే మనం ఎన్క్లోజర్స్ మాత్రమే చూడాలి. ఓకే, ఎన్క్లోజర్ ఏం చూడాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎన్క్లోజర్స్ ఏం చూడాలి? ఇప్పుడు మనం ఆధార్ కార్డు మన నెంబర్ మాత్రమే మనం చూడాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ రాలేదు సార్, ఎన్క్లోజర్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ నేను చూసి రాస్తానంటే అది మిస్సింగ్స్ కింద మనము నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అప్లై చేస్తాం. వాళ్ళు ఇద్దరు మొబైల్ నెంబర్ రాసి మనకు ఇస్తారు ఫుల్ షేప్లో, అప్పుడు మనం డాటా ఎంట్రీ చేస్తాం. ఓకే, ఎక్కడ కూడా మేము దానికి సాధ్యం చెప్పినట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ జోడించి మనం ఇక్కడ డాటా ఎంట్రీ చేయము. ఫుల్ షేప్ అనేది కస్టమర్ మాత్రమే మనం డాటా ఎంట్రీ అనేది ఇక్కడ చేస్తాం. ఓకే, ఈ 3 కూడా మనకు ఇంపార్టెంట్.
మనము అప్లికేషన్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కొంచెం అక్కడ జరగండి అమ్మ కొంచెం సిరికొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. మొదటిసారిగా చీమనపల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ గ్యారంటీ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి, పలు గ్రామాల సర్పంచులు, మండల మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్, సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్, బకారం సంతోష్, ఎర్రన దేగం సాయి, గ్యామ శోభన్, వంచ మహేష్ రెడ్డి, దేగం సురేష్, దువ్వూరి ప్రణీత్ రెడ్డి, ప్రవీణ్ మిట్లరాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గత 30-40 సంవత్సరాల నుండి సర్పంచ్ స్థాయి నుండి ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం జరిగిందయ్యా ఈ గ్రామానికంటే మొన్న వచ్చినప్పుడు గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు గల్లీలు మొత్తం తిరిగినాం. ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, ఆ ఎస్సీ కాలనీల పాపం దళిత సోదరులను చేతులెత్తి మొక్కల వాళ్ళకు అసలు మినిమం పోవడానికి దారి కూడా లేదు, అన్ని గుడిసెలు. నేను మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా సిరికొండలో అడుగు పెడితే తాట్పల్లిలో అక్కడ ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి ఆ గ్రామంలో మాట్లాడి చివన్పల్లిలోకి అందరం కలిసిపోదామని వచ్చినాం. ఎందుకంటే మీరు నన్ను ఆదరించారు. 350 ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో. నాకు ఆదరించినటువంటి తీరు, నేను పోతే పిలిస్తే మాట్లాడినటువంటి ఊళ్ళో నాకు 350 ఓట్లు వచ్చిందంటే మీ నిజంగా మిమ్మల్ని ఒకసారి కలిసి మరి నేనున్నా అని చెప్పిపోవడానికే గ్రామానికి వచ్చినాం. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ ఎక్కడైనా ఇండ్లు చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఈ తాండలు కానీ ఎక్కడైనా కానీ. అదేవిధంగా ఆరోగ్యం బాగా కాస్ట్లీ అయింది. మరి ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావట్లేదని చెప్పి దాంట్లో వ్యాధుల సంఖ్య పెంచుతూ మరి అదేవిధంగా 10 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది 2 రోజుల్లోనే. అయితే దాంట్లో భాగంగానే మరి ప్రజాపాలన సరే ఇక్కడ మీరంటే ఇక్కడనే గ్రామ పంచాయతీ ముందు కూర్చున్నారు సిరికొండ గ్రామస్తులు. కానీ ఇవాళ మేము చివన్పల్లి పోతే మా చివన్పల్లికి నిజామాబాద్ మన సిరికొండకు 18 కిలోమీటర్లు. ఆ 18 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా అధికారుల దగ్గర క్యూలో నిలబడి దరఖాస్తులు ఇచ్చే అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన పేరు మీద, ప్రజాపాలన పేరు మీద మీ దగ్గరకు వచ్చి ఇవాళ వారం రోజులు అప్లికేషన్ తీసుకుంటాము. ఇవంతా ఎందుకు తీసుకుంటున్నామంటే ముఖ్యంగా మిగతా 5 యువ వికాస్ తప్పితే మిగతా 5 ఏదైతే ఉన్నాయో గ్యారంటీ పథకాలను మనం అమలు పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం ఉండాలి. ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి లేదు, ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారు, ఎవరికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్ వాడుతున్నారు, మరి వాళ్ళకి భూమి ఉందా లేదా, భూమి ఉంటే ఎక్కడెక్కడ ఉంది. అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమకారులనే ఉన్నారా, మరి అదేవిధంగా మరి పెన్షనర్స్ అయితే ఏ పెన్షన్ తీసుకుంటున్నారు, అసలు పెన్షన్ రావట్లేదా వస్తుందా అన్న సమాచారం కొరకే ఈ అప్లికేషన్ ఫామ్. సరే ఇవాళ మనకు దగ్గర 80 to 90% అప్లికేషన్ మన దగ్గర ఫిలప్ చేశారు. ఇంకా ఒక రోజు ఉంది. మీకు అందరు కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ డేటా అంతా కూడా కరెక్ట్ ఇవ్వండి. మన సిలిండర్ నెంబర్ కానీ, ఎలక్ట్రిసిటీ నెంబర్ కానీ,
మన కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు నంబర్ కానీ, ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్ అయినప్పుడు ఆధార్ కార్డులో ఒక నంబర్ తప్పకుండా అది తప్పుడు సమాచారం కింద మనకు రాంగ్ పోతే వేరే పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి, హెల్ప్ డెస్క్ కూడా ఉంది కదా. సో ఇంకా టైం ఉంది మనకు, ఇంకా రేపు కూడా ఎవరైనా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నేను హౌస్ హోల్డ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్స్ సెన్సెక్స్ ఇది 2011 ఇది ప్రజాస్వామ్య పరిపాలన. మరి మీరందరూ కూడా చూసిరు కేసీఆర్ గడిలో బద్దలు కొట్టినామా లేదా, సేమ్ డే. మరి ఇలా ఏపీపీఎస్సీని రద్దు చేసినామా, టీఎస్పీఎస్సీని. ఇలా మేమే పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేసి నిర్దాక్ష్యంగా అని చెప్పి ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది అంటే ధర్నా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ అభయహస్తం ప్రోగ్రాం, దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి 100% అందరూ కూడా మరి లబ్ధి పొందని వారందరూ కూడా దీంట్లో అప్లై చేసుకుంటే ఇదంతా కంప్యూటర్ అయిన తర్వాత అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఆర్మూరు పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆర్మూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం ముగిసిందని అయ్యప్ప స్వాములు తెలిపారు. నవంబర్ 25 నుండి జనవరి 5 వరకు మండల కాలం పాటు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వామి నగేశ్వరం ఆశీర్వాదంతో అన్నదాతల సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిత్యాన్నదాన కార్యక్రమానికి జంబి హనుమాన్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మసాల సత్యనారాయణ, మామిడిపల్లి మాజీ సర్పంచ్ రవిగౌడ్, రేణుకా జ్యువెలర్స్ గణేష్, తానాజీ మరికొంతమంది అన్నదాతల తమ సహకారంతో మండల కాలం పాటు అయ్యప్ప మాలాధార స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలంధర్, సీనియర్ గురుస్వామి జనార్దన్ గౌడ్, చేపూరు ధనుంజయ్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంట విప్లవ్ కిరణ్, గురుస్వాములు రమణ, పుట్టిమురళి, మీసాల రాజేశ్వర్, గంగాధర్ గౌడ్, గోపి, మీసాల మహేష్, కన్యస్వామి యోగేష్, ధనుపల్ శివచరణ్, ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి యొక్క ఫలధారణ సాగులకు ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల నవంబర్ 25 నుండి ఈరోజు జనవరి 5 వరకు నిరాటంకంగా 41 రోజులు భిక్షా కార్యక్రమం మాలధారణ సభలకు నిర్వహించడం జరిగింది. మరి ఇది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కొందరు ఆర్థికంగా సాయం చేసిన దాతలతో మరి సేవ చేసిన దాతలతో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు వందలాది మంది అయ్యప్ప మాలధారణ భక్తులు ఇక్కడ భిక్ష తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా గురుస్వాములైనటువంటి నగేష్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ గురుస్వాములైనటువంటి జనార్దన్ గౌడ్ స్వామి గారు, ధనంజయ స్వామి గారు, మీసాల రాజేశ్వర్ గారు, మురళి గారు, మరి మాకు ఈ 41 రోజులుగా ఎన్ని బియ్యం అవసరం ఉంటాయో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఒక అన్నదాత వల్లే మసాల సత్యనారాయణ గారు మరియు థానాది గారు, మాట్పల్లి సర్పంచ్, కౌన్సిలర్ రవికుమార్ గారు, రేణుకా జ్యువెలర్స్ గణేష్ గారు, మరి ఇట్లా ఇంకోధికంగా మాకు ఆర్థికంగా వెన్నుదన్నుండి కార్యక్రమం ముందుకు జరపడం జరిగింది. మరి ఇందులో సీనియర్ గురుస్వాములు ఇక్కడ అందరూ కూడా సేవ చేయడం జరిగింది. గంగాధర్ గౌడ్ స్వామి కావచ్చు, యోగి స్వామి, ధన్పాల్ స్వామి,
విప్లవ స్వామి మరియు మా నగేష్ శర్మ గారి వెంట ఉండి అన్ని విధాలు మాకు అత్యధికంగా సాయం చేసినటువంటి రమణ గురుస్వామి గారు, గుడికి సంబంధించినటువంటి గుడి గోపి గారు, ఇలా అందరూ కూడా ముందుండి కార్యక్రమాన్ని మన అరట్టు సమయంలో సహకరించినటువంటి డీజే శివ కానీ మరియు గోపాల్ స్వామి, వీరందరికీ కూడా అయ్యప్ప సేవా సమితి తరఫున పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇదే విధంగా దాతలు కానీ అయ్యప్ప మాలధార భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే అద్భుతంగా కూడా జరపడానికి మేము సేవ చేయడానికి ముందున్నామని తెలుపుకుంటూ, అందరూ కూడా మరొక మంచి మాలధార తీసుకున్నటువంటి సందర్భంలో తమలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ త్యజించి మంచి సద్గుణాలతో ప్రజలందరూ ఈ దేశమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండడానికి ఆ అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరు వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ చేసిన సేవ చేసిన ఆర్థికంగా సాయం చేసిన స్వాములందరికీ కూడా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి తరఫున పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఆర్మూరు మండల పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల డాటా ఎంట్రీని నేడు ప్రారంభించినట్లు మండల స్పెషల్ ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూరు మండల స్పెషల్ ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్మూరు మండల పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల డాటా ఎంట్రీని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, మండలంలోని 13 గ్రామాల నుండి 10,780 దరఖాస్తులు వచ్చాయని, రేపు దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని, 14 కౌంటర్లు ఏర్పాటు చేసి 2 షిఫ్టుల్లో కలిపి 28 మంది సిబ్బందితో డాటా ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు అభయస్థం దరఖాస్తులను డాటా ఎంట్రీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం ఇక్కడ ఆపరేటర్స్ అందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆర్మూర్ మండలానికి సంబంధించిన గాను నేను ప్రత్యేక అధికారిగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీడీఓ మరియు తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి 13 గ్రామాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఇప్పటి వరకు 10,780 అప్లికేషన్లు ఈ రోజు వరకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 14 సిస్టమ్స్ 28 మంది ఆపరేటర్స్ తోని 2 షిఫ్ట్లు మార్నింగ్ 6 to 2 వరకు ఒకటి, 2 నుంచి నైట్ 10 వరకు కూడా రెండవ షిఫ్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఆపరేటర్కి 50 అప్లికేషన్స్ చొప్పున ఇస్తూ డాటా ఎంట్రీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు డాటా ఎంట్రీని రేపు 17/1/2024 లోపు పూర్తి చేయాలని చెప్పి మనకు లక్ష్యం ఉంది. దానికి అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ అధ్యక్షుడు కొమిరా శ్రీశైలం మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది, అప్పుడే డెవలప్ అయింది తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో డెవలప్ కాలే. మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఈ కాంట్రాక్ట్ మరి ముఖ్యంగా మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో పొరుగు సేవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే బోధనేతన సిబ్బంది వీళ్ళకి రెగ్యులరైజేషన్ శాలరీస్ పెంచాలని గతంలో మేము కూడా అంటే వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. వారి సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే బాగా దృష్టికి తీసుకురావాలని, దాంతోపాటు కాంట్రాక్ట్ అధ్యాపకులను అంటే రెగ్యులరైజేషన్ చేయాలి. ఎందుకు చేయాలంటే జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళని చేసారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకుల పక్షాన నిలబడలేదు, వాళ్ళపైన వివక్షత చూపించింది. కాబట్టి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళకి ప్రొఫెసర్లుగా పే స్కేల్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి శాలరీస్ పెంచాలని, దాంతోపాటు యూనివర్సిటీకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది
బడ్జెట్ అనేది చాలా తక్కువ కేటాయించింది. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బాగుపడితే వాళ్ళకు ఒక ప్రశ్న ఇస్తారనేది ఒక తత్వం ఆ బీఆర్ఎస్ పార్టీలనే ఉంది. కాబట్టి అది దొరల ప్రభుత్వం పోయి మన ప్రజల ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టికి కానీ, ఆర్థిక మంత్రి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ దృష్టికి కానీ, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మన స్థానిక అంటే ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గారు కానీ, అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సార్ దృష్టికి కానీ తీసుకుపోయి మన కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ కావచ్చు, బోధనేతర సిబ్బంది వాళ్ళని కూడా రెగ్యులరైజేషన్ కావచ్చు, వాళ్ళకి సాలరీస్ కావచ్చు, ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళ ప్రొఫెసర్ల ప్రమోషన్లు పే స్కేల్ ప్రకారం పెంచి వాళ్ళు ఒక అంటే ఉన్నత స్థానంలో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మా ఎన్ఎస్యుఐ కమిటీ దృష్టికి తీసుకొస్తే మేము తొందరలోనే వాళ్ళకు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మన యూనివర్సిటీకి కూడా అత్యధిక నిధులు కేటాయించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కాబట్టి యూనివర్సిటీలో ఇంకే సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నందిపేటలో గ్రామ అభివృద్ధి కమిటీ ప్రజలు సమావేశమై నందీశ్వర ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ గా చింతల కిషన్ ముదిరాజ్, కోశాధికారిగా ఎర్రం నడిపి ముత్యం, డైరెక్టర్లుగా ఎర్రం ప్రవీణ్, దుబాయ్ సీను, తాటికాయల సుభాష్, ఆరుమూరు గంగారం, మూడెడ్ల లింగం, విఠల్ గణేష్, వాల్గొడ్ రాజు, కుమ్మరి శ్రీకాంత్, సుంకర్ సుమన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేటకి తలమానికమైన నందికేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, నందిపేట గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ఆలయ ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. నూతన కమిటీకి గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ భద్రందల ఆధ్వర్యంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తీసుకువచ్చిన అయోధ్య రాముల వారి అక్షింతలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి ముడుపు యాదరెడ్డి, ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గణపురం రాజేశ్వర రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి కృష్ణ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార ప్రముఖ్ నిఖిల్, నగర కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. పూజింపబడి యొక్క అక్షంతలు ఈరోజు మన యొక్క ఆర్మూరు శాసనసభ్యులు శ్రీ రాకేష్ రెడ్డి గారి ఇంటికి విశ్వ హిందూ పరిషత్ శ్రీ రామజన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రాంత రావడం జరిగింది. వాటి అక్షంతలు క్షీణించనిది, ఆ తర్వాత అక్షంత అంటేనే పెరిగేది, ఇక్కడ అభివృద్ధి అని చెప్పి వాటి అక్షంతలు మన దగ్గర వచ్చిన తర్వాత అక్షంతలు మనం పెంచుకోవాలి. ఈ అక్షంతలు శుభకార్యాలకు వాడాలి. ఆ తర్వాత అయోధ్యలో మందిరం నిర్మాణం, భవ్య మందిరం నిర్మాణం అవుతుంది. ఈ భవ్య మందిరం యొక్క నిర్మాణం రోజున ఉదయం పూట అందరూ దేవాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున కోలాహలంతో అక్కడ పండుగ చేసుకోవాలి. రామనామ జపం చేయాలి, హనుమాన్ చాలీస చదవాలి, అనేక రకాల స్తోత్రాలు చదవాలి. 12:30కి స్క్రీన్ ద్వారా మనం దేవాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రత్యక్ష ప్రసారం చూడాలి. దాని ఏర్పాట్లలో అనేక మంది ప్రజాప్రతినిధులు, తర్వాత అనేక మంది దేవాలయ కమిటీల వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లుతో ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఒక రకంగా ఏంటంటే మనకు ఒక పెద్ద అన్ని పండుగల కంటే పెద్ద పండుగ మనకు ఒక రకమైనటువంటి పండుగ. బట్ కని విని ఎరగని పండుగ మళ్ళీ మనకు మన జీవితంలో వస్తారా తెలియదు. అలాంటి ఒక పండుగ రోజున ఉదయమేమో దేవాలయం కేంద్రంగా, అదే 12:30కి ఎలాగైతే మనము నూతన సంవత్సరాన్ని చేసి ఆంగ్ల సంవత్సరాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం, అంతకంటే ఘనంగా డోలు, భజన, కంజర, ఆ తర్వాత శంఖ, ఆ తర్వాత ఘంటానాదము, ఆ తర్వాత జై బజరంగ్ బలి నినాదాలు, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాల ఆ యొక్క దేవాలయాన్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ రామ